అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్స్ ప్రాసెస్ అయితే త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఓకే. సో దీనికి సంబంధించి ఇవాళ 11థ్ జూన్ 2025. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో మార్నింగ్ ఒక న్యూస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓకే. సో న్యూస్ ఏందంటే జూలైలో ఎబ్సెట్ కౌన్సెలింగ్ అంటే నెక్స్ట్ మంత్, ఇది జూన్ నడుస్తుంది. సో జూలైలో అయితే ఎంసెట్ సంబంధించి కౌన్సెలింగ్స్ అయితే ఎంపీసీ అండ్ బైపీసీ 2 స్ట్రీమ్స్‌కి కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఓకే. సో దీనికి సంబంధించి ఏ డేట్‌కి స్టార్ట్ అయితాయి? ఓకే. సో ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఏంటిది? ఆ టోటల్ డీటెయిల్స్‌ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంతో పాటు టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్‌కి సంబంధించి ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్‌కి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ అయితే మేము క్రియేట్ చేశాము. ఓకే. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఓకే. ఏదైనా చిన్న అప్డేట్స్ ఉంటే మేము ఆ వాట్సాప్ గ్రూప్‌లో అయితే మీకు పోస్ట్ చేస్తాము. ఓకే. దాని ద్వారా మీరైతే కొంచెం అప్డేట్‌గా ఉండొచ్చు. అండ్ సో దీంతో పాటు మీకు ఒక చిన్న అలర్ట్ స్టూడెంట్స్. చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ పెడుతుంటారు ఎంసెట్ గురించి. అండ్ దాంతో పాటు మెంటర్‌షిప్ అని వాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నారు. ఓకే. 2000, 1000 ఇట్లా వాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నారు. కౌన్సెలింగ్ చేసిస్తామని. ఓకే. సో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు అమౌంట్ పంపకండి. మీకు మన ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయితే కౌన్సెలింగ్స్ చేసిస్తాము. ఓకే. అండ్ దాంతో పాటు మీరు కాలేజ్‌లో చేరే వరకు టోటల్ బాధ్యత మాది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకైతే కౌన్సెలింగ్ చేసి ఇస్తున్నాము. ఓకే. ఏ కాలేజ్ బెటర్ ఉంటుంది? ఓకే. ఏ టాప్ కాలేజ్? ఓకే. కౌన్సెలింగ్స్ ఏ విధంగా చేయాలి? ఆ టోటల్ డీటెయిల్స్ అయితే మన ఛానెల్‌లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తుంటాను. ఓకే. దీన్ని మీరు చూస్తుండండి. అండ్ దీంతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పై ఉన్న నంబర్‌ని మీరు కాల్ లేదా మెసేజ్ చేయండి. మీకు ఉన్న అన్ని అప్డేట్స్, ఇన్ఫర్మేషన్స్ మీకు పర్సనల్‌గా చెప్తూ ఉంటాను. ఓకే. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడగొచ్చు. ఓకే. 24/7 మీకు అవైలబుల్ ఉంటాను. అండ్ దాంతో పాటు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అన్ని వీడియోస్ కింద కమెంట్స్ చేయండి. మీకైతే నేను రిప్లై ఇస్తాను స్టూడెంట్స్. ఓకే. సో ఇందులో చూడండి స్టూడెంట్స్, జోసా తరహాలో ఈసారి నమూనా సీట్లను కేటాయిస్తాం. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏందంటే, కెరీర్ కౌన్సెలింగ్ కోసం త్వరలో హెల్ప్ లైన్, ఇంజినీరింగ్ విద్యపై ఒకరోజు అవగాహన సదస్సు, రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి. సో ఆచార్య బాలకృష్ణారెడ్డి అయితే నిన్న అంటే మంగళవారం అయితే 10థ్ జూన్ 2025 రోజు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఓకే. దాంట్లో వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే చెప్పారు. ఓకే. వెబ్‌సైట్ కౌన్సెలింగ్ గురించి. సో వాళ్ళేం చెప్పారంటే జోసా తర అంటే జోసా ఏ విధంగా ఉంటుందో, ఓకే. కౌన్సెలింగ్స్ ఏ విధంగా ఉందో జోసాలో. సో అదే విధంగా ఎంసెట్‌లో కూడా ఈసారి కొన్ని నమూనా సీట్లయితే కేటాయిస్తున్నారు వాళ్ళు. అండ్ దీంతో పాటు స్టూడెంట్స్ యొక్క కెరీర్ కౌన్సెలింగ్ కోసం ఒక వన్ డే హెల్ప్ లైన్ వాళ్ళు పెడుతున్నారు. ఓకే. ఆ హెల్ప్ లైన్‌ని మీరు కాల్ చేసి మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా అయితే వాళ్ళు స్కెచ్ చేశారనమాట స్టూడెంట్స్. ఓకే. సో, నెక్స్ట్ మనం చూడొచ్చు ఇందులో న్యూస్‌లో, రాష్ట్రంలో వెబ్‌సైట్ కౌన్సెలింగ్ జూలై మొదటి లేదా రెండో వారాల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ఓకే. సో, వెబ్‌సైట్‌కి సంబంధించి ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్స్ అంటే వెబ్ ఆప్షన్ స్టూడెంట్స్ మీకు జూలై మొదటి లేదా సెకండ్ వీక్, ఓకే. జూలై ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో అయితే మీకు తప్పకుండా అయితే ఎంసెట్ సంబంధించి కౌన్సెలింగ్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈసారి గతంలో కంటే ముందుగా కౌన్సెలింగ్ నిర్వహించి సకాలంలో తరగతులు ప్రారంభించాలనుకున్నామని, ఈ క్రమంలోనే జేఎన్‌టీయూ తనిఖీలను కూడా పూర్తి చేశామని తెలిపారు. అంటే ఈసారి కూడా అంటే లాస్ట్ ఇయర్ కొంచెం కౌన్సెలింగ్స్‌లో లేట్ అయితుంది. ఓకే. సో, దాన్ని బట్టి ఈ సంవత్సరం కొంచెం త్వరగా అంటే ఫాస్ట్‌లో వాళ్ళు కౌన్సెలింగ్స్ పూర్తి చేయాలనుకున్నారు. ఓకే. సో, వీళ్ళు జేఎన్‌టీయూలో కూడా అడిగారు. ఓకే. సో, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు స్టూడెంట్స్. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసీటీఈ, ఓకే. సో, వీళ్ళైతే అనుమతులు కొంచెం వాళ్ళ దగ్గర నుంచి రావడానికి కొంచెం లేట్ అయింది. సో, వీళ్ళేమన్నారు స్టూడెంట్స్ ఏఐసీటీఈ వాళ్ళు, ఓకే. సో, ఈ మంత్ 30 వరకైతే కొంచెం టైం అడిగారు. ఓకే. సో, దీంతో పాటు కొంచెం కౌన్సెలింగ్స్‌లో లేట్ అయితుంది స్టూడెంట్స్. ఓకే. కానీ కౌన్సెలింగ్స్ తప్పకుండా జూలై ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో అయితే తప్పకుండా ఉంటాయి స్టూడెంట్స్. ఓకే. ఆ కౌన్సెలింగ్ సమయంలో ఈ విధంగా కౌన్సెలింగ్స్ పెట్టాలి. ఓకే. అండ్ టాప్ కాలేజ్ ఏముంటాయి, అవి అన్ని డీటెయిల్స్ మీకైతే వన్ బై వన్ మీకు వీడియోస్ అయితే మన ఛానెల్‌లో పెడుతుంటాను. అండ్ దీనికి సంబంధించి మన ఛానెల్‌లో ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను సెపరేట్‌గా. ఓకే. మీరు మన ఛానెల్‌ని ఓపెన్ చేస్తే ఒక ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. దాంట్లో మీరు క్లిక్ చేస్తే ఎంసెట్, బైపీసీ అండ్ ఎంపీసీ ఈ 2 స్ట్రీమ్స్‌కి సెపరేట్ మీకైతే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు ఆ ప్లేలిస్ట్‌ని చూస్తుండండి. మీ యొక్క డౌట్స్‌ని అన్నీ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్డేట్‌గా ఉండొచ్చు స్టూడెంట్స్. ఓకే. సో, నెక్స్ట్ చూడండి ఇందులో బి కేటగిరీ సీట్ల భర్తీని ఆన్‌లైన్ చేయాలని
వినతులు రావడంతో దీనిపై తగిన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అండ్ ఇంకో పాయింట్ స్టూడెంట్స్, ఇంజినీరింగ్ ఫీజుల నిర్ధారణపై 2-3 రోజుల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది అని అవకాశాలైతే కొంచెం కనబడుతున్నాయి స్టూడెంట్స్. అంటే ఇంజినీరింగ్ స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్‌కి సంబంధించి ఫీజులైతే కొన్ని పెరిగినాయి. ఓకే. కొన్ని తగ్గుతున్నాయి స్టూడెంట్స్. సో, తగ్గడం అయితే చాలా తక్కువ కానీ కొంచెం ఎక్కువ అయితే పెరుగుతున్నాయి స్టూడెంట్స్. ఓకే. సో, దీనికైతే గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ అయితే రావడం జరుగుతుంది త్వరలోనే. ఒక 2-3 డేస్‌లో. సో, ఏ విధంగా ఇంజినీరింగ్ కోసం ఫీజులుంటాయో వాళ్ళైతే క్లియర్‌గా మనకు తెలుపుతారు. సో, ఎప్పుడైతే ఫీజుల మీద డిస్కషన్ జరుగుతుందో అప్పుడైతే మీకు ఇదే విధంగా మీకు వీడియోస్ అయితే చేస్తుంటాను స్టూడెంట్స్. జోసా కౌన్సెలింగ్ తరహాలో ఈసారి వెబ్‌సైట్‌లోనూ నమూనా సీట్ల కేటాయింపు అంటే మాక్ సీట్ ఎలోకేషన్ నిర్వహిస్తాం. అంటే జోసాలో ఏ విధంగా కౌన్సెలింగ్స్ ఉంటుందో ఓకే. జోసాలో అయితే మాక్ సీట్ ఎలోకేషన్ ఉంటుంది. ఓకే. అదే విధంగా ఈసారి ఎంసెట్‌లో కూడా అదే విధంగా మీకైతే మాక్ సీట్ ఎలోకేషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు ముందుగా తాము ఇచ్చిన వెబ్ ఆప్షన్‌లకు ఎక్కడ సీట్లు వస్తుందో ఒక అంచనాకు వస్తారు. అంటే దీంట్లో స్టూడెంట్స్ మీరు కౌన్సెలింగ్‌లో పెట్టే టాప్ కాలేజ్ అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఏ కాలేజ్ పెడుతున్నారో టాప్ నుంచి బిలో వరకు ఓకే. సో, మీ ర్యాంక్‌కి సంబంధించి మీకు ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్‌ని మీరైతే ఒక గెస్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఆ విధంగా మీకైతే ఒక మాక్ సీట్ అలొకేషన్ వస్తుంది. ఓకే. ఇది కూడా ఈసారి అయితే రిలీజ్ కావడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే. ఆ తర్వాత అవసరమైతే వెబ్ ఆప్షన్‌లు మార్చుకొని ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటారు. ఓకే. ఈ మాక్ సీట్ అలొకేషన్‌లో ఎవరైతే పాల్గొంటారో దాని తర్వాత మీరైతే మీ సీట్‌ని మార్చుకొని ఆన్‌లైన్ కౌన్సెలింగ్స్‌లో కూడా మీరైతే పెట్టుకోవడానికి మీకైతే వీలుంటుంది స్టూడెంట్స్. ఓకే. ఈ విధంగా అయితే ఒక న్యూస్ వచ్చింది. సో, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను స్టూడెంట్స్. ఓకే. అండ్ స్క్రీన్‌పై ఉన్న నంబర్‌ని కాల్ లేదా మెసేజ్ చేయండి స్టూడెంట్స్. మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లారిఫై చేస్తాము. కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ పైన మనం ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను. ఓకే. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకే. ఆ వీడియో చూసుకోండి. ఆ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అందులో మీకు ఓన్లీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్పాను. ఓకే. కౌన్సెలింగ్స్‌లో ఆ ఒక్క డాక్యుమెంట్ లేకుంటే మీకు కౌన్సెలింగ్ ప్రాసెస్ క్యాన్సెల్ అయితుంది. ఓకే. మీకు సీట్ రావడం కూడా కష్టమైతుంది స్టూడెంట్స్. సో, ఆ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ వీడియో వెళ్లి చూసుకోండి. ఓకే. ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో యొక్క లింక్ ఇచ్చాను. వెళ్లి చూసుకోండి స్టూడెంట్స్. సో, మీ దగ్గర గనక ఆ డాక్యుమెంట్స్ లేకుంటే మీరు డాక్యుమెంట్స్ కోసం కొత్తగా అప్లై చేయండి. ఓకే. మినిమమ్ 15 డేస్, 20 డేస్ టైం పడుతుంది. ఆ టైంలో మీకైతే డాక్యుమెంట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే. ఆ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. కౌన్సెలింగ్స్‌లో మీరే చేరండి స్టూడెంట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.